Hi comrades, this is NSSR High Court of AP and Trial Courts Advocate Mithulara. Section 96, the Code of Civil Procedure 1908. Section 96 contains 4 subsections. Section 96 subsection 1 deals about except where otherwise expressly provided, an appeal shall lie from every decree passed by any court exercising original jurisdiction to the court authorized to hear appeal from the decision of such court. అంటే కొన్ని సందర్భాల్లో అక్కడ ప్రొవైడ్ చేయబడితే తప్ప మిగతా అన్ని విషయాల్లోని ఏదైతే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కోర్టు ఒక డిగ్రీ ఇచ్చిందో దానికి సంబంధించి ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉంటారో వారు ఖచ్చితంగా అప్పీల్కి వెళ్ళవచ్చు. ఇది సెక్షన్ 96 సబ్సెక్షన్ 1 డీల్ చేస్తుంది. సెక్షన్ 96 సబ్సెక్షన్ 2 ఏం చెప్తుందంటే, an appeal may lie from an ex parte decree, that is a decree passed without hearing the defendant. ఒక డిఫెండెంట్ వాదనలు వినిపించుకోకుండా లేదా డిఫెండెంట్ వాదనలు తను దాఖలు చేసుకోకుండా లేదా అతను ఎక్స్పార్టీ అయిపోతే కనుక అటువంటి సందర్భంలో కూడా మనం అప్పీల్కి వెళ్ళవచ్చు. అంటే ఎవరైతే ప్రతివాది ఉంటాడో అతను ఎక్స్పార్టీ అయిపోతే ఆ ఎక్స్పార్టీ అయిపోయిన దానికి సంబంధించి అతని కారణాలు కనుక అతను చెప్పగలిగితే దానికి సంబంధించి అతను మరలా అప్పీల్గా ఆ ఎక్స్పార్టీ డిగ్రీ మీద వెళ్ళవచ్చు. అదేవిధంగా సెక్షన్ 96 సబ్సెక్షన్ 3 ఏం డీల్ చేస్తుందంటే, నో అప్పీల్ షల్ లై ఫ్రమ్ ఏ డిగ్రీ పాస్డ్ బై ది కోర్ట్ విత్ కన్సెంట్ ఆఫ్ పార్టీస్. అంటే కన్సెంట్ డిగ్రీ అంటారు. బోత్ పార్టీస్ ఒక అంగీకారానికి వచ్చి ఒక కన్సెంట్ డిగ్రీ తీసుకున్నప్పుడు దాని మీద అప్పీల్ అనేది ఉండదు. సెక్షన్ 96 సబ్సెక్షన్ 4 ఏం డీల్ చేస్తుందంటే, వేరే డిగ్రీ ఈజ్ పాస్డ్ ఇన్ ఏ సూట్ ఫర్ రికవరీ ఆఫ్ మనీ అండర్ ఆర్డర్ 37. అంటే సమ్మరీ ప్రొసీజర్లో ట్రయల్ అయ్యేటటువంటి సూట్స్ ఉంటాయి. అంటే ఎక్స్పెడిషియస్ అని చాలా వేగంగా వీటిని సమ్మరీ ట్రయల్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో కొన్నింటికి అప్పీల్ అనేది ఉండదు. అంటే సమ్మరీ ట్రయల్ ప్రొసీజర్కి సంబంధించి అండ్ ది డిఫెండెంట్ హ్యాస్ నాట్ బీన్ గ్రాంటెడ్ లీవ్ టు డిఫెండ్. అంటే అందులో అసలు డిఫెండెంట్ అతను డిఫెండ్ చేయడానికి కూడా కొన్ని సూట్స్లో, సమ్మరీ సూట్స్లో అటువంటి రైట్ కలిగి ఉండే డిఫెండెంట్ టు లీవ్ ది డిఫెండెంట్. ఒకవేళ అలా డిఫెండ్ చేయాలనుకుంటే కోర్టు యొక్క అనుమతి పొందాల్సి ఉంటుంది. నో అప్పీల్ షల్ లై ఫ్రమ్ సచ్ డిగ్రీస్. ఏదైతే సమ్మరీ ప్రొసీజర్లో కొన్ని సూట్స్కి సంబంధించి ఏదైతే డిగ్రీస్ పాస్ అవుతాయో వాటిలో కొన్నింటికి, అంటే ముఖ్యంగా మనీకి సంబంధించి, అంటే లెస్ అమౌంట్ ఆఫ్ మనీ, ఎలాంటి వీటికి సంబంధించినటువంటి సూట్స్లో ఇంకా అప్పీల్ అనేది ఉండదు. సో దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ నక్కా శివశంకర్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్ అడ్వకేట్ మిత్రులారా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885 9095 9.